హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ ఫేమస్ రోడ్ సైడ్ ఫుడ్ అండి. ఇది చికెన్ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. దీన్ని 10 మినిట్స్లో అయిపోతుంది. సో దీనికోసం నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను అండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం మనం గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, 2-3 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. గుప్పడి కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం సోంపు పొడి కూడా వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ అంతా. 1/2 నిమ్మకాయ రసం కూడా పిండేసుకొని మనం ఈ చికెన్ని అనేది చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మనకి సోంపు పొడితో కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. దీనికోసం అయితే మనం 3 ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దేంట్లో అయితే కర్రీ చేస్తామో ఆ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అండి. ఆనియన్తోనే మనకి చికెన్ అనేది టేస్ట్ ఎక్కువ అవుతుంది. మనం తక్కువ మంట పైనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది. ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆయిల్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్కువ మాడితే అంత బాగోదండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మనం దాన్ని అంతా క్రష్ చేస్తూ చికెన్కి పట్టించేసేయాలండి. మొత్తం ఆనియన్ అనేది మొత్తం స్మాష్ చేసేసుకొని వేసుకొని అంతా చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎందులో అయితే ఆనియన్ ఫ్రై చేసామో అదే ఆయిల్లో ఒక ఇలాచీ, లవంగా, పట్టా వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇలా ఆయిల్లో వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఏ కర్రీకైనా కానీ కరివేపాకు ఆయిల్లో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎంత ఎక్కువ కరివేపాకు తింటే అంత మంచిదండి. కళ్ళకి కానీ, హెయిర్కి కానీ, కొలెస్ట్రాల్కి కానీ దేనికైనా మనకి కరివేపాకు అనేది చాలా మంచిది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. చికెన్ని తక్కువ మంట పైన కుక్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుక్ అవుతుంది చికెన్ అనేది. ఇప్పుడు మనం ఒక్కసారి అంతా కలుపుకోవాలండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చికెన్ చూస్తుంటే కలర్ కానీ ఏదైనా కానీ ఎంత చక్కగా రోస్ట్ అవుతుందో చూస్తున్నారు కదా. మనం వేసే మసాలాలు అన్నీ అనేది చికెన్కి చక్కగా పట్టాయి. మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. కుక్ అయిపోతే మనకి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదండి. చూస్తున్నారు కదా చికెన్ అనేది చక్కగా అయితే కుక్ అయితే అయిపోయింది. అంతా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. వావ్, టేస్టీ టేస్టీ సూపర్ ఫేమస్ హైదరాబాదీ ఫేమస్ చికెన్ రెడీ. ఒక పీస్ కట్ చేసి చూద్దామండి. చక్కగా అయితే కుక్ అయిపోయింది లోపలి వరకు. పీస్ అనేది పైన కూడా చక్కగా రోస్ట్ అయిందండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మనం ఓపెన్ చేసి ఒక ఆనియన్ని అలా చక్రాల లెక్క కట్ చేసుకొని వేసుకుంటే, పచ్చి ఆనియన్ తినడం కొంతమందికి ఇష్టం ఉండదండి. సో ఇలా మనం దాంట్లో వేసేసుకుంటే ఆనియన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం కొంచెం చికెన్ మసాలా, కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం మార్వాడి మేతి, కొత్తిమీర వేసేసుకొని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న నిమ్మరసం అన్ని పీసెస్కి బట్టలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్ కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా ఆనియన్ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకొని తీసేసుకున్నామంటే గుమగుమలాడే రుచికరమైన హైదరాబాదీ తెలంగాణ స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఈ చికెన్ని ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.